joy. అన్నింటికి కూడాను ఆత్మనే కారణము. For all this, it is Atma which is responsible. ఒక్క గది లోపల 10 మంది పరుండినారంటే 10 మందికి 10 విధమైనటువంటి స్వప్నములు రావచ్చునే కానీ ఒక స్వప్నమునకు మరొక స్వప్నమునకు ఏమాత్రము సంబంధం ఉండదు. If there are 10 people sleeping in a room, each one may have a different dream. అనగా తన యొక్క భావముల చేతనే తాను సంకల్పించుకొని ఒక పరిమితమైనటువంటి అవస్థను అనుభవిస్తూ ఉంటాడు స్వప్నావస్థ యందు. Based upon his own feelings, he creates a world of his own and enjoys or suffers in అయితే dream state. అక్కడ ఏది దీనికన్నిటికీ మూలాధారము? What is it that is the basis of all అక్కడ this? ఒక వెలుతురు ఉంటున్నది, వెలుగు ఉంటున్నది. There is a type of light there. ఆ వెలుగులకి తేజస్సు అన్నారు. That light is called Tejas. ఆ తేజస్వరూపుడైనటువంటి ఆత్మకే తైజస్సుడు అని పేరు పెట్టారు. Atma which is shining in the form of that light, he has been కనుక given the స్వప్నావస్థ Tejas. యందు తైజస స్వరూపంగా ఉంటుండాది ఆత్మ. Atma takes the form of Taijasa in dream state. ఒక చిన్న ఉదాహరణము, మనం స్వప్నం వరకు పోనక్కరలేదు. One small example, we need not go right up to dream state. మనం కన్నులు గట్టిగా మూసుకొని ఏమి చూస్తున్నామని విచారణ చేస్తే ఏమీ కనిపించటం లేదు, పెద్ద చీకటిగా కనిపిస్తుండాది అంటుంటాం. If we close our eyes tight and think what exactly have we been able to see, we get utter darkness. అయితే ఈ చీకటిని చూస్తున్నది ఎవరు? Who is it that is witnessing this darkness? ఎవరు అక్కడ చూడకుండా ఇది చీకటి అని ఎట్ట నిర్ణయించగలవు? If no one is seeing there, how do you decide that it is darkness? కనుక కన్నులు మూసుకున్నప్పటికీ ఎవరో ఒకరు అక్కడ చూస్తూ ఉండటం చేతనే చీకటిగా ఉన్నది, నల్లగా ఉంటున్నది. ఆ నలుపును చూచేటువంటి వాడు ఎవరో ఒకడు ఉన్నాడు, Even ఆ చీకటిని చూచేవాడు ఎవరో ఒకరు ఉన్నారు, అతనే తేజస్వరూపుడు. even when you close your eyes, there is someone who is witnessing the darkness there, and that one is Taijasa. కనుక తైజస స్వరూపములో స్వప్నావస్థలో ఉండినటువంటి వాడే అంతఃకరణ యందు సూక్ష్మరూపమును ధరించి ఉంటున్నాడు. The one who is in the form of Taijasa in dream state is in the heart in a subtle form. ఇంకా మూడవదైనటువంటిది సుషుప్తి. The third one is Sushupti. సుషుప్తి అనగా మంచి నిద్ర. Sushupti refers to deep ఇందులో sleep. జాగ్రత్త కానీ స్వప్నము కానీ ఏమాత్రము లేవు. In deep sleep, neither there is waking state nor dream state. ఇందులో కల్పన కానీ సృష్టి కానీ ఏమాత్రము కనిపించదు. There is no creation and there is nothing by way of imagination. సర్వేంద్రియములు కూడాను మనసులో లీనమైపోయినవి. All these senses have got merged into mind. ఇక్కడ కేవలం ప్రజ్ఞ మాత్రమే నిలిచి ఉంటుంటాది. There is only prajna prevailing there. ఈ ప్రజ్ఞ చేతనే తాను ఉన్నట్టుగా ఉనికిని గుర్తిస్తూ వస్తుంటాడు. Only with the help of this prajna, he recognizes that he was existing in this deep sleep state. ఆనందమును తదుపరి కూడాను అనుభవిస్తూ ఉంటుంటాడు. But this ananda he would be experiencing even after sleep. సర్వేంద్రియములు కూడాను స్తంభించి ఉంటుంటాయి. All the senses would have been still. కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాస స్వరూపం లోపల ప్రజ్ఞాప్రాప్తుడైనటువంటి పరమాత్ముడు అనుభవిస్తూ ఉంటాడు. Prajna would be, God would be enjoying in the form of prajna in inhaling ఆ and ప్రజ్ఞ exhaling. స్వరూపుడే బ్రహ్మ కనుకనే ప్రజ్ఞానం బ్రహ్మ అని తెలుపుతూ వచ్చింది. As this prajna is Brahma, there is a statement, Prajnanam Brahma. ఈ యొక్క ప్రజ్ఞకే మనము నిరంతరము ఉండినటువంటి యొక్క తెలివితేటల యొక్క శాశ్వతమైనటువంటి యొక్క ఆనందము అని దీనికి నిరూపిస్తూ వచ్చారు. This prajna has been described as constant integrated awareness. ఈ యొక్క ప్రజ్ఞనే జాగ్రత్త అవస్థ యందు శరీరం నందును ఇంద్రియములతో కూడినటువంటి యొక్క అంతఃకరణ యందును ఆత్మ యందును సమత్వంగా ఉండటం చేతనే దీనికి కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు. As this prajna is equally existing in the physical body, in the heart and in the atma, this has been described as constant integrated ఇట్టి awareness. ప్రజ్ఞా స్వరూపుడుగా ఉండటం చేతనే అతనికి ప్రాజ్ఞుడు అని పేరు పెట్టారు. As he takes this form of this prajna, he has been given the name Prajnudu. కనుక ప్రాజ్ఞుడు అనేటువంటిది కేవలము ఒక బ్రహ్మస్వరూపమే, అదే ఆత్మస్వరూపము. Prajnudu is verily the form of Brahma, అయితే form of ఈ Atma. బ్రహ్మస్వరూపం కానీ ఆత్మస్వరూపం కానీ గోచరం కావటం లేదే అని మనం యోచించవచ్చును, సందేహించవచ్చును. You may think or doubt, well, we have not been able to get a vision of అయితే Brahma and అక్కడ Atma. కూడాను ఈ ప్రణవ స్వరూపం అనేటువంటిది ఉండటం చేతనే ఈ బ్రహ్మ ఆత్మస్వరూపములు అభిన్నంగా ఉంటున్నాయి. As there is this
pranava which is existing, this Atma and Brahma are